హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు మనము ఈజీగా మరొక గ్రాండ్ డిజైన్ చేద్దామండి, సింపుల్ మెథడ్ తోటి. ఓకేనా? దానికోసం మనము ఆడాల్సిన బీడ్స్ ఇలా తీసుకున్నా అండి. ఇవి వచ్చి మనకి అడుగున ఇలా ఫ్లాట్ ఉంటుంది, పైన వచ్చి ఇలా కాస్త డిజైన్ ఉంటుంది. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ బీడ్స్ వీటితో పాటు 1 mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నా, ఇంకా లీఫ్ బీడ్స్ కూడా ఇలా. ఓకేనా? ఇలా లీఫ్ బీడ్స్, ఈ బీడ్స్, ఇంకా ఇది, వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే చేద్దామండి. ఇంకా మనకి టాజిల్స్ కూడా కావాలి. ఆ టాజిల్స్ కూడా చిన్నగా అయితే ఇలా కట్ చేసి పెట్టుకోండి. శారీలో కలిసే కలర్స్ ఒక 2 అయితే తీసుకున్నాను నేను. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసి ఫస్ట్ అయితే ఒక బీడ్ ఇది తీసుకోండి, రౌండ్ బీడ్ తీసుకున్న తర్వాత టాజిల్ తీసుకుందామండి. ఇలా టాజిల్ తీసేసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ అయితే తీసుకొని దీనిని దగ్గరగానే పుచ్చేసేయండి. ఈ బీడు పక్క పక్కనే ఉంటే బాగుంటుంది, అందుకని ఇలా దగ్గరగా వచ్చేటట్టుగా చూసుకొని శారీకి అడుగు నుంచి కూర్చోండి. ఇలా మనకి థ్రెడ్ పైకి వస్తుంది, అప్పుడు నీడిల్ని ఇదే బీడ్ లోపల నుంచి కిందకు తీయండి. ఇలా తీసేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ బీడ్స్ లీవ్స్ యూజ్ చేద్దాం మనము. ఒక స్మాల్ బీడ్ అయితే గోల్డ్ తీసుకొని, లీఫ్ తీసుకొని, ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని, దాంతో పాటు ఈ రౌండ్ బీడ్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ పక్కనే అండి, గ్యాప్ లేకుండానే ఇది మనకి పక్క పక్కన వచ్చేటట్టుగా చూసుకొని కుచ్చేసేయండి. మనకి గ్యాప్ ఏమొద్దు. నేను ఏంటిది మొన్న చేసిన డిజైన్ అనుకుంటా, ఇలా దగ్గరగా చేసే డిజైన్ కి నేను మెజర్మెంట్ తోటి పని లేదని చెప్తున్నా. మెజర్మెంట్స్ అవసరం లేదు కదా అండి, వీటికి పక్క పక్కనే చేస్తూ వెళ్ళిపోతాం కదా, వీటికి మెజర్మెంట్స్ లో పని ఉండదు. అందుకని నేను మెజర్మెంట్స్ చెప్పలేదు. అబ్బా, సిస్టర్ అయితే ఎన్ని క్వశ్చన్స్ అడిగిందంటే అసలు ఎన్ని మెజర్స్ తీసుకోవాలి, ఇంకా టాజిల్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని దారాలు తీశారు, ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటానే ఉంటాము, అయినా మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే అవుతున్నాయి. అందుకనే చెప్తున్నా, నాకు సబ్స్క్రైబ్ బటన్ దగ్గర జాయిన్ అనేసి బ్లూ కలర్ లోని ఒక బటన్ వస్తుందండి. మీరు దాంట్లో జాయిన్ అవ్వండి, నాకు తెలిసిపోతుంది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చేస్తా. ఆఖరికి ఈ బీడ్స్ ఎన్ని పట్టినాయి అన్నా లెక్క పెట్టి చెప్తా, ఇవన్నీ పట్టినాయి అన్నా లెక్క పెట్టి చెప్తా, టాజల్స్ ఎన్నైనా సరే కౌంట్ చేసి మరీ చెప్తా, కానీ మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఇకపోతే డిజైన్ లో చూద్దాము. ఇలా చేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే మళ్ళీ చేద్దామండి. ఒక స్మాల్ బీడ్, అలాగే లీఫ్, మరొక స్మాల్ బీడ్, ఇంకా ఈ రౌండ్ బీడ్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిని కూడా సేమ్ పక్కనే ఇలా కుచ్చేసేయండి. నేనైతే టాజిల్ కి మధ్యలో ఇలా 2 అయితే తీసుకున్నా, ఇలా 2 స్టెప్స్ వచ్చేటట్టుగా అయితే పెట్టుకున్నా. మీకు కావాలనుకుంటే ఒక్క దాంతోనే ఆపేయచ్చు, లేదా ఇంకా ఇవి పెంచుకోవచ్చు. నేనైతే దీంతో ఆపేస్తున్నాను, ఇంకొక టాజిల్ అయితే తీసుకుంటున్నాను. ఇలా టాజిల్ తీసుకునేటప్పుడు మనకి బీడ్ అక్కర్లేదండి, అంటే రౌండ్ బీడ్ ఇది. దాని తర్వాత సేమ్ ఇలానే మళ్ళీ మనం ఫస్ట్ లో టాజిల్ ఎలా అయితే కట్టుకున్నామో ఇప్పుడు కూడా అలానే కట్టేసేయండి. ఇలా దగ్గరగా వస్తేనే బాగుంటుంది, గ్యాప్ లేకుండా. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇది రిపీట్ అన్నమాట. స్మాల్ రౌండ్ బీడ్, ఇంకా లీఫ్, స్మాల్ బీడ్, అలాగే ఈ బిగ్ వన్ రౌండ్ కూడా. దీనిని కూడా పక్కనే పెట్టేసి ఇలా వెనక్కి తీసేయండి. ఈ బీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి, నేను మీకు మెటీరియల్ అడిగిన వాళ్ళకైతే పెడుతూనే ఉన్నాను. ఈ బీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే నాకు వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి, 9346527181. ఓకేనా? తుల్లంలాగా అయినా సరే పంపిస్తున్నాను, అడుగుతున్నారు కదా అనేసి.
ఓకేనా. ఇకపోతే డిజైన్ అయితే ఇంతే అండి, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇంకపోతే నేను మీకు ఫుల్ డిజైన్ అయితే చూపిస్తా. డిజైన్ అయితే ఇలా ఉంటుంది అండి, ఓకేనా. నేను మీకు ఒక ఐడియా అయితే చెప్తా అండి. ఇంత దగ్గరగా చేసుకునే డిజైన్స్ ఏవైనా కూడా మనకి 1/2 ఇంచుతో పాటే ఉంటాయి కదా అండి. శారీ మనకి 50 ఇంచెస్ ఉంటుంది, మోస్ట్లీ 40 to 50 మధ్యలోనే ఉంటాయి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 50 ఉంటాయి. పట్టు చీరలు కానీ నార్మల్ శారీస్ కానీ డిఫరెంట్ ఉంటాయి కదా. మనం ట్రావెల్ చేస్తున్నాము అని అంటే అది ఖచ్చితంగా పట్టు చీరలు, కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్ అవి ఉంటాయి కదా. అలాంటి వాటికి మనకి 50 ఇంచెస్ వరకు ఉంటాయి. 45 to 50 మధ్యలో పెట్టుకోండి, ఓకేనా. ఈ బీడ్స్ మనకి 1/2 ఇంచుకి ఒకటి అయితే పడుతుంది, అంటే మనకి దగ్గరగా 100 బీడ్స్ అయితే కావాలి కదా. 100 బీడ్స్ కావాలి, ఓకే. ఇప్పుడు ఇవి చూడండి, మనకి టాజిల్స్ కాస్త 1 ఇంచు లేదా 1 ఇంచు కంటే కాస్త తక్కువ గ్యాప్ తో అయితే మనకి వస్తున్నాయి. అంటే మనకి ఇవన్నీ కావాలి, కనీసము 50 టాజిల్స్. 1 ఇంచుకి ఒకటి వేసుకుంటే 50 టాజిల్స్, లేదా కాస్త దూరంతో ఉన్నాయి కాబట్టి మనకి ఒక 60, 70 అట్లా పెట్టుకోవచ్చు కదా. దాన్ని బట్టి మీరు బీడ్స్ ఎన్ని పడుతున్నాయి ఏంటి అన్నది చూసుకోండి. అంతే కదా అండి. ఎందుకనంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో అడుగుతారు, నేను డైలీ నేను అవి చూస్తానో లేదో తెలీదు. మోస్ట్లీ నేను వీడియోలోనే చెప్పేస్తాను గుర్తున్నప్పుడు, లేదనంటే కామెంట్స్ లో కూడా కొన్ని వాటికైతే రిప్లై ఇస్తున్నాను, అన్ని కాదు. కానీ చెప్పని విషయాలు ఏమన్నా ఉంటే ఓ అయ్యో నేను చెప్పలేదా అనేసి రిప్లై ఇస్తున్నాను. కొన్నిటికి మాత్రం నేను ఇవ్వట్లేదు, రాంగ్ అని చెప్తున్నాను. అదేంటంటే వీడియోలో చెప్పుకుంటా, అందుకని నేను అది నాకు గుర్తుంటుందిగా, అందుకని ఇవ్వట్లేదు. ఇంకపోతే మీరు నాకు అంత టైం వేస్ట్ చేయకోకుండా మీరు ఇలా కొంచెం ఆలోచించి ఇన్ని అయితే అవుతాయా అని అనుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్, అంతే. ఓకేనా. మరి డిజైన్ అయితే ఇలా ఉంది అండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ మెటీరియల్ అయితే మన దగ్గర ఉంది మరి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందామండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో అయితే ఈజీ మెథడ్లోను మేకింగ్ వచ్చి చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తా అండి. మీరు ఒక 2-3 వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.